గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనము సో ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడిగారు, సో మనం ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఎలా ఆన్సర్ చేస్తే తొందరగా చేయొచ్చు అనేవి చూసాము. సో ఈ రోజు నుంచి మనము సిలబస్ స్టార్ట్ చేస్తాం. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మనం ఏం తెలుసుకోవాలని చెప్పాము ఆల్రెడీ. సో సిలబస్ ఏంటో మనం తెలుసుకోవాలి, అవునా? సో సిలబస్ ఏంటో మనం తెలుసుకున్న తర్వాతనే మనం ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అవుతుంది. సో కాబట్టి సో ఫస్ట్ ఈరోజు మన సిలబస్ ఏంటో చూస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో సిలబస్ ఏంటో చూస్తాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సో సిలబస్. సో డిఎస్సి ఎస్జిటిలో సిలబస్ ఏముంటుంది, సో ఏ టాపిక్స్ ఉంటుందో చూద్దాం. సో మొత్తం సో మన ఎస్జిటి డిఎస్సికి మొత్తం 6 చాప్టర్స్ అనేవి ఉంటాయండి. మొత్తం 6 చాప్టర్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ అర్థమెటిక్. సో ఈ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ ఆల్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫర్ ఎస్జిటి, సో ఆల్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా వింటూనే ఉంటాం. సో బ్యాంకు, ఎస్ఎస్సి, రైల్వే, సో ఆల్ ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటండి? నంబర్ సిస్టమ్. సో నెక్స్ట్ సో జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, సో స్టాటిస్టిక్స్. సో ఇవి మనకి ఇచ్చిన సిలబస్ అనేది. సో టోటల్ 6 చాప్టర్స్ ఇచ్చారు. ఆ 6 చాప్టర్స్ ఏవంటే అర్థమెటిక్, నంబర్ సిస్టము, జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ అవ్వాల్సింది 3rd క్లాస్ టు 8th క్లాసా, 3rd క్లాస్ టు 10th క్లాసా? సో అవునా? సో సిలబస్ లో ఏముంది మనకి 3rd క్లాస్ టు 8th క్లాస్ అని ఉంది. సో అంతవరకే ప్రిపేర్ అయినామా అంటే, ప్రిపేర్ అవుదామా అంటే అవ్వచ్చు. కాకపోతే కొన్ని మార్క్స్ అనేవి మనకి తగ్గిపోతుంది. సో కాబట్టి ఏది ప్రిపేర్ అవ్వాలి అంటే 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు ఉన్న టాపిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోవాలి. సో 10th క్లాస్ వరకు ఏది ప్రిపేర్ అవ్వాలి అంటే, మనకి ఏదైతే అప్ టు 8th క్లాస్ సిలబస్ ఉందో, సో అదే టాపిక్స్ 9th లో 10th లో వస్తే, ఓకేనా ఫ్రెండ్స్? అదే టాపిక్స్ 9th లో 10th లో ఉంటే అవి కూడా మనం కవర్ చేసుకోవాలి. ఓకేనా? సో 9th లో 10th లో న్యూ చాప్టర్ స్టార్ట్ అయితే మనకి అది నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో 8th వరకు ఉండి 8th లో ఉన్న టాపిక్స్ 9th లో 10th లో కానీ ఉంటే అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, కంటిన్యూషన్. సో 8th లో 8th లో లేని టాపిక్స్ 9th లో కొత్తగా వచ్చినటివి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సపోజ్ చూడండి, సో మెన్సురేషన్ అనేది 7th లో ఉంది, 8th లో ఉంది, 9th లో ఉంది, 10th లో కూడా ఉంది. సో మెన్సురేషన్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కూడా 6th నుంచి స్టార్ట్ అవుతుంది, 10th వరకు ఉంటుంది. సో స్టాటిస్టిక్స్ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇలాగా కంటిన్యూషన్ గా ఏదైతే 10th క్లాస్ వరకు ఉంటుందో అలాంటి చాప్టర్స్ మాత్రం మనం నేర్చుకోవాలి, రిమైనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సో నెక్స్ట్ చాప్టర్ వైజ్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఎన్నున్నాయో చూద్దాం. సో ఫస్ట్ చాప్టర్ ఏంటండి? చాప్టర్ 1 అర్థమెటిక్. సో చాప్టర్ 1 లో డే టు డే మ్యాథమెటిక్స్. సో డే టు డే మ్యాథమెటిక్స్ అంటే డైలీ మనం యూస్ చేసే మ్యాథమెటిక్స్, రియల్ లైఫ్ లో మనకి యూస్ఫుల్ అయ్యే మ్యాథమెటిక్స్ ఈ చాప్టర్ లో కవర్ అవుతుంది. సో ప్రీ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, సో మనీ అండ్ టైం, పర్సంటేజ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో టెట్ లోను పర్సంటేజ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి, డిఎస్సిలో కూడా పర్సంటేజ్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో పర్సంటేజ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చాయా? సో 2 క్వశ్చన్ పేపర్స్ లోనే ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రాఫిట్ అండ్ లాస్ పైన క్వశ్చన్స్ అడిగారు, టైం అండ్ వర్క్ అడిగారు. సో రేషియో అండ్ ప్రపోర్షన్, అప్లికేషన్స్ ఆఫ్ రేషియో, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ మీరు పాయింట్ గమనించాలండి.
సో రేషియో అండ్ ప్రపోర్షన్ 6th క్లాస్లో ఉంది. ఈ 6th రోమన్ అంటే మీనింగ్ ఏంటంటే 6th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ 6th క్లాస్లో ఉంది. అప్లికేషన్స్ ఆఫ్ రేషియో 7th క్లాస్లో ఉంది. కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ 8th క్లాస్లో ఉంది. డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కూడా 8th క్లాస్లో ఉంది. సో టోటల్గా 8th to 11th టాపిక్స్ అన్ని రేషియోస్ పైన డిపెండ్ అయ్యింది. సో ఈ 4 టాపిక్స్ ని మనం కలిపి ఏమనొచ్చు అంటే రేషియో అండ్ ప్రపోర్షన్ అని చెప్పొచ్చు. రేషియో అండ్ ప్రపోర్షన్ ఈ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే కాదు, అందరికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి 7th 8th క్లాసుల్లో టచ్ అవుతుంది. 7th 8th క్లాసుల్లో టచ్ అవుతుంది. నెక్స్ట్ సో చాప్టర్ 2 నంబర్ సిస్టమ్. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా యూస్ఫుల్ గా ఉండే టాపిక్స్. సో ఫస్ట్ టాపిక్ ఏంటండి, సో నంబర్ సిస్టమ్. ఫస్ట్ టాపిక్ నంబర్ సిస్టమ్. సో నంబర్ సిస్టమ్ లో ఏమన్నాడు, 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. సో అంటే ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవి అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 ఫస్ట్ బాగా నేర్చుకోవాలి. సో అడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్ చేయడం, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఎలా అంటే నాట్ లైక్ చిల్డ్రన్ లా కాదు, కొంచెం అప్డేటెడ్ గా సో ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవాలి. సో అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. సో అట్ ది సేమ్ టైం టేబుల్స్ అనేవి 20 వరకు నేర్చుకోండి. నెక్స్ట్ స్క్వేర్స్ 20 వరకు నేర్చుకోండి. స్క్వేర్స్ అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఇలా 20 స్క్వేర్స్ నేర్చుకోండి. నెక్స్ట్ క్యూబ్స్ 10 నేర్చుకోండి. అంటే 1 క్యూబ్, 1 2 క్యూబ్, 8 3 క్యూబ్, 27 4 క్యూబ్, 64 5 క్యూబ్, 125, ఇలాగా అప్ టు 10 క్యూబ్స్ నేర్చుకున్నారంటే మన క్యాలిక్యులేషన్స్ లో కొంచెం ఫాస్ట్ గా ఉంటాం. సో క్యాలిక్యులేషన్ టైంలో కొంచెం ఫాస్ట్ గా ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, సో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. మనకి ఇవే రాకపోతే మనం ఏమైనా మ్యాథ్స్ చేయడం అవుతుందా? సో ఇంకేది మనం చేయలేం కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్స్ ఇన్ నంబర్స్. సో సో ఇంతకు ముందు క్వశ్చన్ అడిగాడు. సో డిఫరెన్స్ 25 వచ్చే విధంగా ఒక క్వశ్చన్ చేసాం కదా. సో -63 -57 -23 సంథింగ్. సో డిఫరెన్స్ 25 వచ్చే విధంగా మనం ప్రీవియస్ 10th క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ వచ్చింది. సో అలాంటి క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ నోయింగ్ అవర్ నెంబర్స్. సో ఇది ఎక్కడుంది, 6th క్లాస్ లో ఉంది. నోయింగ్ అవర్ నెంబర్స్ అంటే అసలు మన నెంబర్స్ అంటే ఏంటి, ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్, సో రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఈ చాప్టర్ లో. సో ఏదంటే 6th క్లాస్ లో ఉంది. సో హోల్ నెంబర్స్ కూడా 6th క్లాస్ లో ఉంది. బేసిక్ హోల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ బేసిక్స్ కాబట్టి 6th క్లాస్ లోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. సో ప్లేయింగ్ విత్ నెంబర్స్ అనేది 6th లో ఉంది. అట్ ది సేమ్ టైం 8th లో కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో 8th లో కూడా కంటిన్యూ చేశారు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్ పైన డిఎస్సి లో క్వశ్చన్ వచ్చింది కదండి. సో డివిజిబిలిటీ రూల్ బై 11 పైన డిఎస్సి లో క్వశ్చన్ వచ్చింది. సో అదే ఇది. సో ఏ క్లాస్ లో ఉందండి ఇది,
సో 8th క్లాస్ లో ఈ చాప్టర్ ఉంది మనకి. సో 8th క్లాస్ లో ఈ చాప్టర్ ఉంది. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది కామన్. సో 6th లోనే 7th లో నేర్చుకుంటాం ఇది. నెక్స్ట్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ ఎక్కడ ఉంది? 6th లో ఉంది, 7th లో కూడా దానికి కంటిన్యూషన్ ఉంది. 6th లో ఉంది ఆ చాప్టర్, 7th లో కూడా కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఎక్కడ ఉంది? 6th క్లాస్ లో ఉంది ఆ లెసన్, 7th లో కూడా ఆ లెసన్ ఉంది. సో ఫ్రాక్షన్స్ పైన మన క్వశ్చన్స్ అడిగారు, అవునా? సో ఫ్రాక్షన్స్ డెసిమల్స్ పైన క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ ఎక్కడ ఉందండి? సో 7th క్లాస్ లో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాడు, 7th క్లాస్ లో ఇంట్రొడక్షన్ ఇస్తారు. సో 8th క్లాస్ లో డీటెయిల్ గా నేర్చుకుంటాం. సో 8th క్లాస్ లో దాని గురించి డీటెయిల్ గా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్క్వైర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్. సో స్క్వైర్స్, క్యూబ్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను, అవునా? ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. సో స్క్వైర్స్, క్యూబ్స్ ఎంతవరకు నేర్చుకోవాలి? అప్ టు 20 వరకు స్క్వైర్స్, అప్ టు 10 వరకు 10 క్యూబ్స్ మినిమం మనం నేర్చుకుంటే ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇది ఏ క్లాస్ లో ఉంది? 8th క్లాస్ లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 8th క్లాస్ లో ఈ లెసన్ ఉంది మనకి. సో నెక్స్ట్ థర్డ్ వన్ జామెట్రీ. సో జామెట్రీ కూడా మనకి ఈజియెస్ట్ చాప్టర్. సో షేప్స్ అండ్ ప్యాటర్న్స్. సో basic geometrical ideas. So measures of lines and angles, symmetry, understanding 2D and 3D shapes, representing 3D in 2D, lines and angles, triangles and its properties, congruency of triangles, quadrilaterals, practical geometry, construction of quadrilaterals and triangles, exploring geometrical figures, history of geometry. The basic geometrical ideas సో 6th లో ఉంది. సో మెథడ్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ 6th లో ఉంది, అవునా? మెథడ్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి 6th లో స్టార్ట్ చేశారు. సిమెట్రీ ఎక్కడ ఉందండి? సిమెట్రీ 6th లో ఉంది, 7th లో కూడా దానికి కంటిన్యూషన్ ఉంది. అండర్స్టాండింగ్ 2D అండ్ 3D షేప్స్ 6th లో ఉంది, 7th లో ఉంది. ఈ అండర్స్టాండింగ్ 2D 3D పైన క్వశ్చన్స్ అడుగున్నారు. అంటే వెర్టెక్స్ లేని ఫిగర్ ఏది అని, సో 3D షేప్ కానిది ఏది దీంట్లో అనేసి క్వశ్చన్స్ అడుగున్నారు మనకి, అవునా? సో రిప్రజెంటింగ్ 3D ఇన్ 2D ఎక్కడుంది? 8th వన్ లో ఉంది, 8th క్లాస్ లో. సో లైన్స్ అండ్ యాంగిల్స్ 7th లో ఉంది. ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ 7th లో ఉంది. కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ 7th లో ఉంది. సో క్వాడ్రిలేటరల్స్ 7th లో. ప్రాక్టికల్ జామెట్రీ 6th క్లాస్ లో. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ 7th లో ఉంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ఎక్స్ప్లోరింగ్ ఫిగర్స్, జామెట్రికల్ ఫిగర్స్ కూడా మనకి 8th క్లాస్ లోనే వచ్చింది. సో హిస్టరీ ఆఫ్ జామెట్రీ అనేది కామన్ కాన్సెప్ట్. ఓకేనా ఫ్రెండ్స్? సో జామెట్రీ అనేది కొంచెం లెంతీ చాప్టర్, అట్ ది సేమ్ టైం ఈజియెస్ట్ చాప్టర్. సో కంటెంట్ తక్కువ, ప్రాబ్లమ్స్ తక్కువ. సో కాన్సెప్ట్ ఒక్కటి మనం నేర్చుకుంటే సో వాడు ఇచ్చిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ ఈజీగా పెట్టచ్చు, అవునా? సో క్యాలిక్యులేషన్స్ అనేవి ఉండవు, మన కాన్సెప్ట్స్, ప్రాపర్టీస్ అనేవి మైండ్ లో ఉండాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ ఏంటంటే, సో ఈ ఫస్ట్ వన్ అనేది బేసిక్స్ అండి. లెంత్, వెయిట్, కెపాసిటీ బేసిక్స్. సో పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ ఎక్కడ ఉంది? ఇది 6th లో టచ్ అవుతుంది, 7th లో కంటిన్యూ అయ్యింది, 8th లో కూడా కంటిన్యూ అయ్యింది. సో ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ అనేది 9th లో కూడా ఉందండి మనకి. 9th లో కూడా మనకి ఈ ప్లేన్ ఫిగర్స్ గురించి ఏరియాస్ ఉంటుంది. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో చెప్పాం కదండి, ఇది 8th లో ఉంది, 9th లో కంటిన్యూ అయ్యింది, అట్ ది సేమ్ టైం 10th లో కూడా ఉంది. ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేది 10th లో కూడా ఉంది కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం 10th వరకు నేర్చుకోవాలి. ఓకేనా? డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th క్లాస్ అంటాడు కాబట్టి సపోజ్ క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా వచ్చింది అనుకోండి, మనం ప్రాక్టీస్ చేయలేదు, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు అనుకునే ఛాన్స్ అయితే ఉండకూడదు.
ఇప్పుడు అప్ టు 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అయినామంటే క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్ గా ఉన్నా కూడా మనం అనేది క్వశ్చన్ కి ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మెన్సురేషన్ లో ఉండేది. మెన్సురేషన్ లో మెయిన్లీ 2 టాపిక్స్ ఉంటుంది. సో 2D అండ్ 3D. సో 2D అంటే ఏంటి? సో ప్లేన్ ఫిగర్స్. 3D అంటే ఈ క్యూబ్, క్యూబాయిడ్ ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? సో మెన్సురేషన్ లో మెయిన్ గా 2 టాపిక్స్ ఉంటుంది. 2D అండ్ 3D. నెక్స్ట్ ఆల్జీబ్రా. సో ఆల్జీబ్రా. సో ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా. ఇది ఎక్కడ ఉంది? 6th క్లాస్ లోనే స్టార్ట్ అవుతుంది. సింపుల్ ఈక్వేషన్స్. సో 7th క్లాస్ లో ఉంది. సో దీనిపైన డిఎస్సి లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఏమని వచ్చింది? x/7 - x/8 = 19. సో x = హౌ మచ్ అనే క్వశ్చన్ వచ్చింది కదండి. సో ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఉంది? 7th లో ఉంది, 8th లో ఉంది. దీనికి కంటిన్యూషనే పాలినామియల్స్. సో ఎక్కడుంది? 9th లో కంటిన్యూ అవుతుంది. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో 7th లో ఉంది, 8th లో ఉంది. సో దీనిపైన ఒక క్వశ్చన్ వచ్చిందా? సో 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 = 3/13 2x + 1 సంథింగ్. సో ఇలాంటి క్వశ్చన్ మనకు వచ్చింది కదండి. సో అదే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఓకేనా? సో 6th లో ఉంది, 7th లో కూడా ఉంది. సారీ 6th లో లేదు, 7th లో 8th లో వస్తుంది. సో 8th లో కొంచెం మనం డీటెయిల్ గా నేర్చుకుంటాము. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఎక్కడుంది? 8th క్లాస్ లో ఉంది. సో ఇది కూడా కొంచెం మనకి ఈజియెస్ట్ క్వశ్చన్. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఈ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, దీంట్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్. ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది మనకి తెలిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ కి చాలా యూస్ఫుల్ గా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో 8th లో ఉంది, 9th లో ఉంది. ఓకేనా? ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ 8th లో స్టార్ట్ అవుతుంది, 9th లో కొంచెం డీటెయిల్ గా నేర్చుకుంటాము. ఓకేనా? సో నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్ స్మాల్ చాప్టర్ ఇది. డేటా హ్యాండ్లింగ్. స్టాటిస్టిక్స్ లో మనకి ఇంట్రడక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? డేటా హ్యాండ్లింగ్. సో 6th లో 7th లో ఉంటుంది. దీనికి కంటిన్యూషన్ 8th లో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్. సో గ్రూప్ డేటా అండ్ గ్రూప్ డేటా కూడా 8th క్లాస్ లోనే ఉంది. ఈ స్టాటిస్టిక్స్ అనేది 9th లో ఉంది, 10th లో కూడా ఉంది. సో ఈ స్టాటిస్టిక్స్ అనేది అప్ టు 10th క్లాస్ మనం నేర్చుకోవాలి. సో అప్ టు 10th క్లాస్ స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్ చాప్టర్ మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏం నేర్చుకోవాలి? మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అంటారు ఐ థింక్ తెలుగులో. ఈ మెన్సురేషన్ లేదా క్షేత్రమితి అనేది కూడా మనం 10th క్లాస్ వరకు ప్రాక్టీస్ చేయగలిగితే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? సో రిమైనింగ్ అన్ని టాపిక్స్ కూడా మనకి మాక్సిమం 8th వరకు ఉంటుంది, మిస్ అయిన 9th వరకు ఉంటుంది అంతే. ఈ 2 చాప్టర్స్ మాత్రం అప్ టు 10th క్లాస్ వరకు మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ఇది మనకున్న సిలబస్. సో ఈజీ, తక్కువ సిలబస్, బేసిక్సే మాక్సిమం అడుగుతారు. మంచిదే, కొంచెం మోడరేట్ క్వశ్చన్స్ అడగచ్చు. సో టోటల్ ఎన్ని చాప్టర్స్ అండి? 6 చాప్టర్స్. సో 6 చాప్టర్స్ అండి. ఆ 6 చాప్టర్స్ ఏవి? అర్థమెటిక్, నెంబర్ సిస్టము, జామెట్రీ, ఆల్జీబ్రా, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్. సో ఇది మనకి ఇచ్చిన సిలబస్. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి సో ఈచ్ టాపిక్, ఈచ్ లెసన్, ఈచ్ ఎక్సర్సైజ్ విత్ ఎగ్జాంపుల్స్ సహా మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేద్దాం. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మీరు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేశారంటే సో మనకి మార్క్స్ అనేవి మ్యాక్సిమం మిస్ కావు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు అందరికీ సిలబస్ గురించి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. సో ఒకసారి మళ్ళీ మీరు కావాలంటే ఈ సిలబస్ అనేది రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మనకి సిలబస్ ఏంటి, ఏది నేర్చుకోవాలి అనేది తెలిసి ఉండాలి.
సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన డిఎస్సి అనేది నెక్స్ట్ ఎప్పుడైనా రావచ్చు మనకి. సో డిఎస్సి నెక్స్ట్ నోటిఫికేషన్ సిలబస్ మారుతుందా, ఇదే సిలబస్ ఉంటుందా అంటే మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఈ సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్లో కూడా సిలబస్ అనేది మ్యాక్సిమం చేంజెస్ ఉండవు. ఎందుకంటే సిలబస్ వాడు ఏం చేంజ్ చేసినా మనకి టెక్స్ట్ బుక్సే కాన్స్టెంట్ ఫిక్స్డ్. అవునా, సిలబస్ మారిస్తే టెక్స్ట్ బుక్స్ మార్చాలి కదండి. సో టెక్స్ట్ బుక్స్ మారనంత వరకు మనకి సిలబస్ ఇదే ఉంటుంది. సో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినా మనకి టెక్స్ట్ బుక్స్ మారినంత వరకు సిలబస్ అయితే అదే ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. సిలబస్ టెక్స్ట్ బుక్స్ మారితే మనం అప్డేట్గా ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉందో అదే ఫాలో అవ్వాలి. సో టెక్స్ట్ బుక్ సిలబస్ మారినంత వరకు మనకి ఈ సిలబస్ ఉంటుంది, ఇదే మనం ఫాలో అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో స్టార్టింగ్లో ఇంగ్లీష్ మీడియం టు తెలుగు మీడియం లేదా తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం అనేది కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ సో దయచేసి స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ అనిపించినా వినండి, అర్థం చేసుకోండి. అందుకే నేను తెలుగులోనే చెప్తున్నాను మీకు. సో మీకు పోను పోను కొంచెం అలవాటైపోయిందంటే మీకు తెలుగు కన్నా ఇంగ్లీష్ ఈజీ అనిపిస్తుంది. సో ఎందుకు అంటే సో నేను కూడా ఫస్ట్ తెలుగు మీడియం చదివి జాబ్లోకి వచ్చిన వ్యక్తిని. అవునా, తెలుగు మీడియంలోనే చదువుకున్నా, అన్నీ తెలుగు మీడియం అయింది. ఒక డిగ్రీ తప్పిస్తే అన్నీ తెలుగు మీడియం. కానీ బీఈడీ అయిపోయింది, అంతా అయిపోయి స్కూల్కి వచ్చినాక సో ఇంగ్లీష్ మీడియం. అవునా, ప్రైవేట్ స్కూల్ అంటే మనం ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలి. సో మనకి ఆ టెర్మినాలజీ అంటే సబ్జెక్ట్ వచ్చి కానీ ఆ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. అర్థం కాదు, ఆ టెర్మినాలజీ అర్థం కాదు. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనకు ఖచ్చితంగా స్టార్టింగ్ మన లైఫ్ స్టార్టింగ్లో అయితే ఫేస్ చేస్తాం. సో అందుకని మీరు ఎప్పటి నుంచే ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు జాబ్ వచ్చే టైంకి మీరు మ్యాథ్స్ ఈజీగా పర్ఫెక్ట్ అయిపోతారు. అప్పుడు జాబ్ వచ్చినా మీకు పెద్ద కష్టం అని అనిపించదు. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో we meet in next class. Until then, take care. Bye bye.